Hello, good morning everyone. I am Jhansi Lakshmi, working as a lecturer in Computer Science Department, Sir C.R. Reddy College for Women. Now I am going to discuss about the fourth unit of software engineering, that is user interface design and real-time systems. Today's topic is user interface design. User interface is the front-end application view to which user interacts in order to use the software. ఒక యూజర్ సాఫ్ట్వేర్తో కానీ లేదు అంటే కనుక కంప్యూటర్తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని ఇంటరాక్ట్ అవుతాడు. యూజర్ కెన్ మ్యానిపులేట్ అండ్ కంట్రోల్ ద సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ బై మీన్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ సాఫ్ట్వేర్ని కానీ హార్డ్వేర్ని కానీ కంట్రోల్ చేయాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని కంట్రోల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం టీవీని లేదు అంటే కనుక ఏసీని కానీ మనం కంట్రోల్ చేయాలి అంటే కనుక వీఆర్ యూజింగ్ ద రిమోట్ టు కంట్రోల్ ద టీవీ. సో ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ కింద ఏది యాక్ట్ చేస్తుందంటే రిమోట్లో ఉన్న బటన్స్ యూజర్ ఇంటర్ఫేస్ కింద మనకి యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే కనుక యూజర్ అంటే కనుక మనం టీవీని ఆపరేట్ చేయాలి అంటే కంపల్సరీ రిమోట్లో ఉన్న బటన్స్ని యూజ్ చేసుకుని, అంటే మనం టీవీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ అక్కడ రిమోట్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ క్రియేట్స్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీడియం బిట్వీన్ ఏ హ్యూమన్ అండ్ కంప్యూటర్. హ్యూమన్కి కంప్యూటర్కి మధ్యలో కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయటం కోసం యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుంటున్నాం. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అనేది ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంప్యూటర్కి హ్యూమన్కి మధ్యలో. యూఐ ప్రొవైడ్స్ ఫండమెంటల్ ప్లాట్ఫామ్ ఫర్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. హ్యూమన్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇట్ మీన్స్ హ్యూమన్ మీన్స్ యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాడు. యూఐ కెన్ బి గ్రాఫికల్, టెక్స్ట్ బేస్డ్, ఆడియో వీడియో బేస్డ్ డిపెండింగ్ అపాన్ ద అండర్లయింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఓన్లీ టెక్స్ట్ బేస్డే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ మే బి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఆడియో వీడియో బేస్డ్, ఎలా అయినా కానీ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండొచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ కెన్ బి హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ద బోత్. యూజర్ ఇంటర్ఫేస్ అనేది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేదు అంటే కనుక హార్డ్వేర్ అవ్వచ్చు, లేదు అంటే కనుక ఇట్లన్నిటి యొక్క కాంబినేషన్ కూడా అవ్వచ్చు. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏంటి అంటే కనుక ఇట్ క్రియేట్స్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్. కంప్యూటర్కి హ్యూమన్కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ని క్రియేట్ చేయటం కోసం యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుంటాం. ద సాఫ్ట్వేర్ బికమ్ మోర్ పాపులర్ ఇఫ్ ఇట్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్, అంటే ఒక సాఫ్ట్వేర్ చాలా పాపులర్ అయ్యింది అంటే కనుక దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటే ఆ సాఫ్ట్వేర్ బాగా పాపులర్ అవుతుంది అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ మస్ట్ బి అట్రాక్టివ్, అంటే చూడగానే చాలా బాగుంది అనే విధంగా, లేదు అంటే కనుక ఈజీగా యూజ్ చేయగలిగే విధంగా, దట్ మీన్స్ సింపుల్ టు యూజ్. రెస్పాన్సివ్ ఇన్ షార్ట్ టైం, దాన్ని యూజ్ చేసేటప్పుడు అంటే దాని ద్వారా మనం డిఫరెంట్ కమాండ్స్ మనం అప్లై చేస్తున్నాము అంటే కనుక ఆ కమాండ్స్ ద్వారా మనకి రిప్లై చాలా షార్ట్ టైంలో వచ్చేటట్టు ఉండాలి. అండ్ ఇట్ మస్ట్ బి క్లియర్ టు అండర్స్టాండ్, బాగా అర్థమయ్యే విధంగా కూడా ఉండాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటే కనుక ఆ సాఫ్ట్వేర్ చాలా పాపులర్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories. One is command line interface అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనే దాన్ని 2 కేటగిరీల కింద చేసుకున్నాం. ఒకటి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఇంకొకటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ వన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ ఏ కమాండ్ ప్రాంప్ట్ వేర్ ద యూజర్ టైప్స్ ద కమాండ్ అండ్ ఫీడ్స్ టు ద సిస్టమ్. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని మనం ఎలా కమ్యూనికేట్ అవుతాము అంటే కనుక యూజర్ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాడంటే కంప్యూటర్తో కానీ సాఫ్ట్వేర్తో కానీ బై ప్రొవైడింగ్ ద కమాండ్స్ ఇవ్వటం ద్వారా.
ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం డాస్ అప్లికేషన్ని యూజ్ చేసుకుని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అంటే కనుక మనం ఒక డాస్లో కమాండ్ని ఎంటర్ చేస్తాం. ఎగ్జాంపుల్ mddir అంటే ఏంటి, ఇట్ విల్ క్రియేట్ ద డైరెక్టరీ. సో ఈ విధంగా మనం కమాండ్స్ని యూజ్ చేసుకుని ఏం చేస్తున్నాము అంటే కనుక ఇంటరాక్ట్ అవుతున్నాం. ద యూజర్ నీడ్స్ టు రిమెంబర్ ద సింటాక్స్ ఆఫ్ దట్ కమాండ్ అండ్ ఇట్స్ యూస్. అంటే ఇక్కడ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏంటి అంటే కనుక మనం కంపల్సరీ ఆ కమాండ్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ క్రియేట్ చేయాలి అంటే కనుక మనం ఏం చేస్తాము అంటే ఒక కమాండ్ ద్వారా కమాండ్ లైన్ ప్రాంప్ట్లో క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆ కమాండ్ మనం కంపల్సరీ ఎవ్రీ టైం మనం ఫోల్డర్ని కానీ లేదంటే డైరెక్టరీ కానీ క్రియేట్ చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఆ కమాండ్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్స్ ద సింపుల్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ టు ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో కంపేర్ చేసుకుంటే కనుక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఏంటి అంటే కనుక ఈజీగా కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం. ఏ విధంగా అంటే కనుక ఇందాక మనం కమాండ్ లైన్ని యూజ్ చేసుకుని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే అక్కడ ఒక కమాండ్ని ఎంటర్ చేయాల్సిందే. కానీ అదే మనం ఇక్కడ గ్రాఫికల్ యూజర్ని ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని లైక్ మౌస్ వీటిని యూజ్ చేసుకుని మనం ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ క్రియేట్ చేయాలి అంటే కనుక జస్ట్ ఒక మౌస్ క్లిక్తో ఒక కమాండ్ ద్వారా మనం క్రియేట్ చేయగలుగుతాం అనమాట. సో యాజ్ కంపేర్ టు కమాండ్ లైన్తో కంపేర్ చేసుకుంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో ద్వారా మనం సాఫ్ట్వేర్తో కానీ లేదంటే కంప్యూటర్తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. GUI కెన్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. యూజింగ్ GUI యూజర్ ఇంటర్ప్రెట్స్ ద సాఫ్ట్వేర్. అంటే GUI అనేది ఏంటి అంటే కనుక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అనమాట. గోల్డెన్ రూల్స్. ఇక్కడ మనం యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక కొన్ని రూల్స్ని ఫాలో అయితే కనుక మనం బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేయగలుగుతాం. The following are the golden rules stated by Theo Mandel that must be followed during the design of the interface. అంటే యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నమాట. ప్లేస్ ద యూజర్ ఇన్ కంట్రోల్. Define the interaction modes in such a way that does not force the user into unnecessary or undesired action. That means the user should be able to easily enter and exit the mode with little or no effort. అంటే ఒక అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవటం కానీ అంటే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్ని ఓపెన్ చేయటం కానీ క్లోజ్ చేయటం ఎగ్జిట్ అవటం దట్ మీన్స్ క్లోజింగ్ దట్ అప్లికేషన్ కానీ మనం చాలా ఈజీగా క్లోజ్ చేయగలిగే విధంగా దాంట్లోకి ఈజీగా ఎంటర్ అవ్వగలిగే విధంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం MS వర్డ్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి అంటే కనుక ఏం చేస్తామంటే డైరెక్ట్గా MS ఆఫీస్లోకి వెళ్ళి MS వర్డ్ని ఓపెన్ చేస్తే కనుక ఒక ఫైల్ని ఈజీగా ఓపెన్ చేయగలుగుతాం అంటే దాంట్లోకి ఎంటర్ అవ్వగలుగుతున్నాము. అలాగే ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక జస్ట్ ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ బటన్ అన్న క్లిక్ చేస్తాము. లేదు అంటే కనుక మనకి టాప్ మోస్ట్ అంటే ఆ విండోలో మనకి రైట్ కార్నర్లో మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ బటన్స్ ఉంటాయి. సో ఆ క్లోజ్ బటన్ని యూజ్ చేసుకుని అన్నా కానీ మనం ఆ అప్లికేషన్లో నుంచి ఎగ్జిట్ అవ్వగలుగుతాం అనమాట. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి అంటే కనుక ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు దాంట్లోకి ఈజీగా ఎంటర్ అవ్వగలిగే విధంగా అలాగే దాని నుంచి ఈజీగా ఎగ్జిట్ అవ్వగలిగే విధంగా ఉండాలి. Provide for flexible interaction. Different people will use different interaction mechanisms. Some might use keyboard commands, some might use mouse, some might use touch screen, etc. Hence, all interaction mechanisms should be provided. So, user interface నాకు ఎలా ఉండాలి అంటే కనుక ఒక అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో మనకి కీబోర్డ్ కమాండ్స్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవ్వగలిగే విధంగా ఉండాలి. లేదు అంటే కనుక మౌస్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వగలిగే విధంగా ఉండాలి. అలాగే టచ్ స్క్రీన్ యూజ్ చేసుకుని కూడా ఇంటరాక్ట్ అవ్వగలిగే విధంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక డాక్యుమెంట్ని సేవ్ చేయాలి అనుకుంటే కనుక ఆ డాక్యుమెంట్లో మనం కీబోర్డ్ కమాండ్ అంటే Ctrl+Sని యూజ్ చేసుకున్నా సేవ్ చేయొచ్చు. లేదు అంటే కనుక మౌస్ని యూజ్ చేసి ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ని క్లిక్ చేసి కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా నేను ఏం చేయగలుగుతున్నాను అంటే కనుక ఒక ఆపరేషన్ని పెర్ఫామ్ చేయగలుగుతున్నాను అనమాట. సో ఐఎమ్ కమ్యూనికేటింగ్ త్రూ ద కీబోర్డ్ యాజ్ వెల్ యాజ్ ద mouse. So different people use different interactive mechanisms. అందుకని చెప్పి ఏంటి అంటే కనుక ఒక అప్లికేషన్కి యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ మెకానిజం ద్వారా అయినా కానీ కమ్యూనికేట్ అవ్వగలిగే విధంగా మనం క్రియేట్ చేయాలి. Allow user interaction to be interruptible and undoable. When a user is doing a sequence of actions, the user must be able to interrupt the sequence to do some other work without losing the work that have been done. అంటే యూజరు కొన్ని సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తున్నాడు. ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేసేటప్పుడు అతనికి అనుకోకుండా అనదర్ వర్క్ ఉంది. అలాంటప్పుడు ఆల్రెడీ కంప్లీట్ చేసిన వర్క్ లాస్ అవ్వకోకుండా దాన్ని అక్కడికి సేవ్ చేసుకోగలిగే విధంగా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, మనం వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ని టైప్ చేశాను, 2 pages కంప్లీట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సమ్ అనదర్ వర్క్. సో వితౌట్ లూజింగ్ దట్ టైప్డ్ డేటా ఐ కెన్ సేవ్ దట్ డేటా అనమాట. సో దానివల్ల నాకు ఏంటి అంటే కనుక అప్పుడు వరకు చేసిన వర్క్ నేను అక్కడ లాస్ అవ్వట్లేదు అనమాట. సో ఈ విధంగా మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక మనం కంప్లీట్ చేసిన వర్క్ లాస్ అవ్వకోకుండా అక్కడ వరకు అది నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్కి మనం మూవ్ అయ్యే విధంగా ఉండాలి. ద యూజర్ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు డూ అండూ ఆపరేషన్. అలాగే అండూ ఆపరేషన్ అంటే ఏదైనా యాక్షన్ని పెర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ క్యాన్సిల్ చేయగలిగే విధంగా కూడా ఉండాలన్నమాట. Streamline interaction as skill level advances and allow the interaction to be customized. Advanced or highly skilled user should be provided a chance to customize the interface as their user wants, which allows different interaction mechanisms so that user does not feel bored while using the same interaction mechanism. అంటే ఇక్కడ యూజరు సేమ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఎవ్రీ టైం ఆ యాక్షన్స్ని సేమ్ యాక్షన్స్ని పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఇక్కడ ఏంటి అంటే కనుక లైక్ మ్యాక్రో ఫెసిలిటీ అలాంటి వాటిని యూజర్ ఇంటర్ఫేస్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇక్కడ మ్యాక్రో వలన యూస్ ఏంటి అంటే కనుక మనం లైక్ టేప్ రికార్డర్లో మనం ఒక సాంగ్ కానీ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అగైన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలి అంటే కనుక అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్లే చేసుకోగలుగుతాం అనమాట. అదేవిధంగా ఇక్కడ మ్యాక్రోని యూజ్ చేసుకుని ఏంటి అంటే కనుక మనం చేసిన సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని కనుక మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలి అంటే కనుక అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ని మ్యాక్రోని రన్ చేసుకోవటం ద్వారా మనం ఆ సేమ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని మళ్ళీ మనం చేయగలుగుతాం అన్నమాట. Hide technical internals from casual users. The user should not be aware of the internal technical details of the system. అంటే ఇక్కడ మనం ఒక అప్లికేషన్లో సమ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక వాటి యొక్క టెక్నికల్ డీటెయిల్స్ మనకి అవసరం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మెయిల్ సెండ్ చేస్తున్నాను. మెయిల్ సెండ్ చేసేటప్పుడు జస్ట్ ఐఎమ్ సెండింగ్ ద మెయిల్ ఓన్లీ. There is no need to the details of how the mail is sent to another person. అంటే అనదర్ పర్సన్కి ఏ విధంగా వెళ్తుంది అనే డీటెయిల్స్ కానీ, లేదు మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ఏ విధంగా మనం ఆ మెయిల్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాము, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ మెయిల్ అనేది కానీ అలాంటి టెక్నికల్ డీటెయిల్స్ ఏమీ అవసరం లేకపోకుండా జస్ట్ మనకి అక్కడ మనకు కావాలనుకున్న ఆపరేషన్ మనం చేయాలనుకున్న వర్క్ని కంప్లీట్ చేస్తున్నామా లేదా అనేది మాత్రమే అవసరం. Design for direct interaction with objects that appear on the screen.
The user should be able to use the objects and manipulate the objects that are present on the screen to perform necessary task. అంటే యూజర్ స్క్రీన్ మీద కనిపించే ఆబ్జెక్ట్స్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్ని తీసుకుంటే మళ్ళీ మనం కంపోజ్ చేసిన తర్వాత అక్కడ ఉండే సెండ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, సెండ్ అనే బటన్ ఉంటుంది అనమాట. సెండ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం అంటే మెయిల్ని సెండ్ చేయగలుగుతున్నాము. సో అంటే అక్కడ మనకి స్క్రీన్ మీద మనకి కనిపించే ఆబ్జెక్ట్స్ ద్వారా మనకి ఏం చేయగలుగుతున్నాం అంటే కనుక మనకు కావాల్సిన నెసరీ టాస్క్ మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం అనమాట. బై దిస్ ద యూజర్ ఫీల్స్ ఈజీ టు కంట్రోల్ ఓవర్ ద స్క్రీన్. సో దీని ద్వారా యూజర్ ఏమని ఫీల్ అవుతున్నాడు అంటే కనుక మనం ఆ స్క్రీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము అనేది ఫీల్ అవుతుంది అనమాట. రెడ్యూస్ ద యూజర్స్ మెమరీ లోడ్. రెడ్యూస్ డిమాండ్ ఆన్ షార్ట్ టర్మ్ మెమరీ. When users are involved in some complex task, the demand on short-term memory is significant. So the interface should be designed in such a way to reduce the remembering of previously done action, given inputs and results. So user interface అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక నాకు యూజరు ప్రీవియస్గా ఏ యాక్షన్ని పెర్ఫామ్ చేశాడు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకోకుండా ఉండాలన్నమాట. అలాగే ఏ ఇన్పుట్ ఇచ్చాడు, ఏ రిజల్ట్ వచ్చింది, ఇలాంటివి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకోకుండా యూజర్ ఇంటర్ఫేస్ ఎప్పుడు డిజైన్ చేయగలగాలి. అంటే మనం చేసిన పాస్ట్ యాక్షన్స్ని కానీ వీటిలన్నిటిని లేదు అంటే కనుక దాని రిజల్ట్స్ కానీ పాస్ట్లో వచ్చిన రిజల్ట్స్ని కానీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకోకుండా యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేయాలి. Establish meaningful defaults. Always initial set of defaults should be provided to the average user. If the user needs to add some new features, then he should be able to add required features. So default values eppudu oka meaningful ga undalannamata. Define shortcuts that are intuitive. Mnemonic should be used by the user. Mnemonic means the keyboard shortcuts to do some actions on the screen. అంటే నాకు ఇక్కడ యూజర్ ఎప్పుడు కీబోర్డు షార్ట్ కట్స్ యూజ్ చేసుకుని సమ్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేసే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఫైల్ని సేవ్ చేయాలి అంటే కంట్రోల్-ఎస్ని యూజ్ చేసుకుంటాము. అలాగే ప్రింట్ తీయాలి అంటే కనుక కంట్రోల్-Pని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా నాకు కీబోర్డు షార్ట్ కట్స్ ఉండాలి. ద విజువల్ లేఅవుట్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏ రియల్ వరల్డ్ మెటఫార్. ఎనీథింగ్ యూ రిప్రజెంట్ ఆన్ ఏ స్క్రీన్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెటఫార్ ఫర్ రియల్ వరల్డ్ ఎంటిటీ, దెన్ యూజర్ వుడ్ ఈజీలీ అండర్స్టాండ్. అంటే ఇక్కడ మనకి విజువల్ లేఅవుట్ అంటే మన అప్లికేషన్లో కనిపించే లేఅవుట్ ఎలా ఉండాలి అంటే కనుక ఎప్పుడు రియల్ వరల్డ్లో ఏ విధంగా అయితే కనుక ఎగ్జిస్ట్ అయ్యిందో అలా ఉంటే కనుక నాకు యూజర్ ఈజీగా అర్థం చేసుకోగలిగే విధంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నేను ఒక చెక్ని రాస్తున్నాను. చెక్ రాసేటప్పుడు మనకి రియల్ వరల్డ్లో చెక్లో మనకి ఏముంటుంది అంటే బ్యాంక్ చెక్లో యూజర్ అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ అమౌంట్ అక్కడ మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. సేమ్ అవే డీటెయిల్స్ కనుక మనకి ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు యూస్ అనమాట. సో ఈ విధంగా నాకు ఏంటి అంటే కనుక రియల్ వరల్డ్లో ఏ విధంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉందో అక్కడ కూడా అలాగే ఉంటే కనుక విజువల్ లేఅవుట్లో కూడా నాకు ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ ఫ్యాషన్. ద ఇంటర్ఫేస్ షుడ్ బి ఆర్గనైజ్డ్ hierarchically. That is, on the main screen, the information about the task, an object or some behavior should be presented first at a high level of abstraction. అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక నాకు ఒక హైరార్కియల్ మేనర్లో ఆర్గనైజేషన్ ఒక టాస్క్ని మనం పెర్ఫామ్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద అది ఎలా ఉండాలి అంటే కనుక హైరార్కియల్ మేనర్లో మనం పెర్ఫామ్ చేయగలిగే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్ట్ ఉంది,
ఆ టెక్స్ట్కి నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. అండర్లైన్ చేయాలి అంటే కనుక నేను ఏం చేస్తున్నాను అంటే కనుక అండర్లైన్ ఆప్షన్ దగ్గరికి వెళ్తాను. అంటే మెయిన్ టాస్క్ నాకు అక్కడ పెర్ఫామ్ చేయాలనుకున్న మెయిన్ టాస్క్ ఏంటి అంటే అండర్లైన్. సో నెక్స్ట్ ఆ అండర్లైన్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టైల్స్, సింగిల్ అండర్లైనా, డబల్ లైనా, లేదు అంటే డాటెడ్ లైనా, లేదంటే డాష్ లైనా. ఆ అండర్లైన్లోకి వెళ్ళిన తర్వాత వీ కెన్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ద లైన్స్. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం అక్కడ. సో దిస్ ఈస్ కాల్డ్ యాన్ అబ్స్ట్రాక్షన్. అంటే హై లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండాలి అంటే కనుక ప్రోగ్రెసివ్ ఫ్యాషన్లో ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. More details should be presented after the user indicates interest with a mouse click. Make the interface consistent. Allow the user to put the current task into meaningful context. Many interfaces have dozens of screens, so it is important to provide indicators consistently so that the user know about the doing work. అంటే ఇక్కడ మనం ఒక అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాము అంటే కనుక దాంట్లో మనకి సెవరల్ స్క్రీన్స్ అపియర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్డ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం అంటే దాంట్లో సేవ్ విండో ఉంటుంది, అలాగే ఓపెన్ విండో ఉంటుంది, సేవ్ యాజ్ విండో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ ఉంటాయి. మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే కనుక బై దేర్ నేమ్ ఆఫ్ దట్ విండోస్, లేదు అంటే కనుక టైటిల్స్ ఆఫ్ దట్ విండోస్ అనమాట. సో నాకు ఎప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ విండోస్ స్క్రీన్స్ ఉన్నప్పుడు వాటి టైటిల్స్, లేదు ఏదైనా ఐకాన్స్ ఉన్నాయి అంటే కనుక వాటిని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా నాకు ఏంటి అంటే మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్లో నాకు యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. The user should know from which page has navigated to the current page and from the current page where can navigate. అంటే యూజర్కి ఇంకా ఏం తెలియాలి అంటే కనుక ఏ పేజ్ నుంచి ఇప్పుడు మనం కరెంట్ పేజ్కి వచ్చాము, అలాగే కరెంట్ పేజ్ నుంచి మనం ఎక్కడికి నావిగేట్ అవుతున్నాము అనేది కూడా తెలిసే విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఉండాలి. మెయింటైన్ కన్సిస్టెన్సీ అక్రాస్ ఏ ఫ్యామిలీ ఆఫ్ అప్లికేషన్. The development of some set of applications all should follow the implement the same design rules so that the consistency is maintained among the application. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఫ్యామిలీని కనుక తీసుకుంటే ఎంఎస్ వర్డ్ ఉంటుంది, అలాగే ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. దీంట్లో నాకు ఏంటి అంటే ఈ అప్లికేషన్స్ అన్నిటిలో కూడా మనం సేమ్ టైప్ ఆఫ్ డిజైన్స్ని, సేమ్ టైప్ ఆఫ్ రూల్స్ని కనుక మనం ఫాలో అయితే ఈజీ టు యూస్ ఆల్ దట్ అప్లికేషన్స్. సో మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉండే డిఫరెంట్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నిటిలో కూడా సేమ్ డిజైన్స్ని మనం ఫాలో అవ్వాలి. If past interactive models have created user expectations, do not make changes unless there is a compelling reason. Once a particular interactive sequence has become standard, the user expects this in every application she encounters. అంటే ఇప్పుడు ఒక కొన్ని కమాండ్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ కమాండ్ తీసుకున్నాం అనుకోండి, ఏ అప్లికేషన్ తీసుకున్నా వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, సిలో కానివ్వండి, జావాలో, ఏ అప్లికేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ తీసుకున్నా కానీ యూజువల్గా మనం సేవ్ చేయాలి అంటే కనుక Ctrl+S కమాండ్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అదే Ctrl+S కమాండ్ ప్లేస్లో అనదర్ కమాండ్ని గనక మనం డిజైన్ చేస్తే కనుక ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ అనమాట. సో యూజర్ ఎప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే కనుక సేమ్ ఇంటరాక్టివ్ సీక్వెన్స్ ఉండాలి, స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి. ఇంతకు ముందర డిఫరెంట్ అప్లికేషన్లో వీటినైతే కనుక మనం యూజ్ చేసామో ఇంచుమించు నెక్స్ట్ అప్లికేషన్స్లో కూడా ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. So this is the user interface design. Thank you.